ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎన్ని జరుగుతున్నా అటు అధికారుల్లో మార్పు రావడం లేదు, ఇటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. నాసి రకం భోజనం పెడుతున్నారని సంగారెడ్డి జిల్లాలో గురుకుల విద్యార్థులు రోడెక్కారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివార్లోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసి రకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు దిగారు. 3 పూటల అన్నం నీలచారు మాత్రమే పెడుతున్నారని, మెనూ ప్రకారం అసలు పెట్టడం లేదని వాపోతున్నారు. ఉడికి ఉడకని అన్నంతో అనారోగ్య బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల నిరసనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అది ఏం మెనూ పెట్టి కానీ మెనూ ఫాలో మొత్తం మెనూలో అరటిపండు అవి రోజు ఉన్నాయి సార్. బాత్రూమ్ కూడా మంచిగా కడగారు సార్. ఎవరైనా పెట్రోల్ వచ్చినప్పుడు అన్నం మంచిగా చేస్తారు. బాత్రూమ్ అడుగుతారు సార్. కావాలంటే మీరు పోయి లోపల బాత్రూమ్ చూడండి సార్. బాత్రూమ్ చేయండి సార్. ఇంకా మేడం మంచిగా పదిహేను రోజులా సార్ ఇలా అన్నం బాగలేదు సార్. మేడం చెప్తే మేడం వినకొచ్చింది సార్. మేనేజ్ చేసేస్తుంది. ఏమనంటే సార్ల మీద పోతుంది సార్. సార్ నేర్పిస్తారంట సార్. అట్లా మొత్తం చెప్తుంది సార్. మాకు మేము ఎన్ని రోజులని మేనేజ్ చేస్తే ఎన్ని రోజులు ఉంటాం సార్? 15 రోజులు బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవద్దు అని చెప్తారు సార్. ఎందుకు తెప్పించుకోవాలి? మేము తెప్పించుకోకపోతే మేము ఉపాసం ఉండాలి సార్. ఇలా మొత్తం ఫాస్ట్గా ఉంటున్నాం సార్. 2 బుట్టలు ఒక్క బుట్ట తింటుంటే 2 బుట్టలు ఫాస్ట్గా ఉంటున్నాం సార్. ఎన్ని రోజులని అట్లా ఉంటాం సార్? మేము 15 రోజులు సార్ మేము తినక. ఎన్ని రోజులని చెప్పాలి సార్? మేము ఎన్నిసార్లు అని చెప్పాలి సార్? మేము పెద్ద సార్లు వచ్చినప్పుడు మంచిగా చేస్తారు సార్. ఇప్పుడు ఎందుకు మంచి కాదని మేము అడుగుతున్నాం సార్. గేమ్స్ పైసలు వేస్తారు, గేమ్స్ ఆర్ట్ చేస్తారు. ఇలా హైదరాబాద్ పోయినా అన్ని పోయినాం సార్. మా పైసలతో మేము పోయినాం సార్. మేడం ₹1 పెట్టలేదు సార్. 28 లక్షలు వచ్చినాయంట సార్. ఆ లైట్లు తప్ప ఏం ఎప్పియలేదు సార్. మాకు నీళ్ళు బాగలేవు సార్. ఆ ట్యాంకీ ఒక్కసారి కూడా కడగలేదు సార్. మేము నీళ్ళు తాగుతున్నాం సార్. ఆ నీళ్ళతో గజ్జి అవుతున్నాయి సార్. ఆ నీళ్ళతో స్నానం చేస్తే గజ్జి అవుతున్నాయి సార్. మొత్తం ఉండి అవుతున్నాయి సార్. మొత్తం తినబుద్ధి, ఆ నీళ్ళు తాగబుద్ధి కూడా వచ్చింది సార్. ఆ ఫిల్టర్ నీళ్ళు కూడా రాగొచ్చింది సార్. మంచిగా ఆ ఫిల్టర్ కూడా ఆఫ్ అయింది సార్. బోర్ వాటర్ 3 రోజులే సార్. నీళ్ళు రాగొచ్చింది. బోర్ వాటర్ రాగొచ్చింది సార్ 3 రోజులే. ఏమనంటే ఇప్పుడే ఇప్పించినా కూడా ఎందుకు రాలేదంటే సార్. ఇంత సార్ ఇడ్లీ చేస్తుంది సార్. ఇడ్లీలో చట్నీ లేదు సార్. చట్నీ లేదు, ఏం లేదు సార్. అది పొద్దున సాంబార్ అంటారు సార్. అది దానికి సాంబార్ అంటారు సార్. నీళ్ళు అంటారు సార్. మొత్తం నీళ్ళు లెక్క చేస్తుంది సార్. మొత్తం మధ్యాహ్నం కూర చేస్తారు సార్. అది ఉడకదు, ఏం చేయదు సార్. అది చికెన్ కూర చేస్తారు సార్. అది కూడా ఉడకదు సార్. మొత్తం వాటర్ అయితే సార్. అది నూనె ప్యాకెట్ ఉంటుంది సార్. నూనె ప్యాకెట్ ఒక్క కిలో ఉంటుంది సార్. ఆ కిలో ప్యాకెట్కి 3 పూటలు చేయాలంటారు సార్.